మైనర్ బాలికలకు ప్రేమ పేరుతో వలవేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడు ఓ తల్లి కొడుకు. ఈ క్రమంలోనే ఓ అమాయకురాలు వీరి వలలో చిక్కుకొని కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికంగా వ్యభిచారం నిర్వహించే నీలిమ తన కొడుకు చందు ద్వారా మైనర్ బాలికలకు వలవేస్తోంది. ప్రేమ పేరుతో అమ్మాయిలను ముగ్గులోకి దింపే చందు ఆపై వారిని తన తల్లికి అప్పగించి వ్యభిచారం చేయించడం, తేడా వస్తే ఏదోలా వదిలించుకోవడం పరిపాటిగా మారింది. ఇటీవల అనకాపల్లి జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను చందు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పెద్దాపురం తీసుకొచ్చాడు. ఆ తర్వాత నీలిమ ఆమెను వ్యభిచార కోపంలోకి దింపింది. బాలిక అనారోగ్యం పాలవడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్తో చికిత్స అందించారు. అటు శారీరక బాధలతో పాటు తల్లి కొడుకులు పెట్టే చిత్రహింసలు భరించలేక డిసెంబర్ 28న బాలిక పెద్దాపురంలో చీమల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రస్తుతం విశాఖ నిమ్స్లో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇంత జరుగుతున్న పోలీసులు వ్యభిచార గృహాలపై నిఘా పెట్టడం లేదన్న ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు మామూళ్ల మత్తులో జోగడం వల్లనే అమాయక బాలికల జీవితాలు నాశనం అవుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా పెద్దాపురంలో వ్యభిచార వృత్తిని కూకటి వేళ్లతో పెకిలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వైజాగ్ సంబంధించిన పాపది ఏదైతే ఇష్యూ మన సోషల్ మీడియాలో ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అదంతా కూడా అవాస్తవం. ఎప్పుడైతే ఆ పాప గురించి మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైతే అందులో ఎవరైతే అందులో భర్త ఉన్నాడో వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ అత్తగారు ఉన్నారో విచారణ చేయమన్నట్టు కంప్లైంట్ వచ్చింది. దాని నిమిత్తం మేము ఎఫ్ఐఆర్ వేసాము. ఎఫ్ఐఆర్ అనేది ఇనిషియేషన్ చేస్తున్నాము. దాని నిమిత్తం ముద్దాయిల కోసం కూడా స్పెషల్ టీం పెట్టాము. ఆ టీంను బట్టి ఎప్పుడైతే ముద్దాయిలు మ్యాక్సిమం దొరికాక ఆ విషయాలు మొత్తం తర్వాత తెలియపరుస్తామని చెప్తున్నాం. దాని ప్రకారం ఈ మధ్య ఒక 3 months మ్యారేజ్ అయిన ఒక 3 months మాత్రమే వాళ్ళ పరిచయం కూడా బాగలేదు. ఏదైతే ఉందో అదే చెప్తాను. ఏదైతే ఉందో విచారణ చేయమన్నట్టు వచ్చిన దాని ప్రకారం మేము ఎఫ్ఐఆర్ వేసాం. ఏదైతే ఉందో మాకు పాప ఏమి మాకేమీ ఆ పాప ఎవరైతే ఉన్నారో మాకు ఎలాంటి అయితే వాళ్ళ నుంచి మాకైతే అలాంటిది రాలేదు. కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ పరంగా అయితే మాకేమీ రాలేదు. భార్యాభర్తలు గొడవలు అన్నట్టుగానే వచ్చింది. భార్యాభర్తలు అన్నట్టుగానే మేము